హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఫైల్స్ను ఏ విధమైన డేటా కేబుల్స్ను యూజ్ చేయకుండా ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ ఫైల్స్ను ఎలా షేర్ చేయాలనేది చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీ ఆండ్రాయిడ్ ఫోన్ మరియు మీ ల్యాప్టాప్ ఈ రెండు కూడా ఒకే వైఫై నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉండాలి. నేనైతే నా మొబైల్ ఫోన్ను ల్యాప్టాప్ను ఒకే వైఫై నెట్వర్క్ కి కనెక్ట్ చేశాను. ఒకవేళ మీకు వైఫై నెట్వర్క్ అవైలబుల్లో లేకుంటే మీ మొబైల్ ఫోన్లో మొబైల్ డేటా ఆన్ చేసి హాట్స్పాట్ని ఆన్ చేయండి. ఇప్పుడు ఈ హాట్స్పాట్ని మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేయండి. ఈ విధంగా కూడా ల్యాప్టాప్ను మొబైల్ను ఒకే వైఫై నెట్వర్క్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో ఒక అప్లికేషన్ను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్ను తీసుకోండి, ప్లే స్టోర్ను ఓపెన్ చేయండి. వైఫై ఎఫ్టిపి సర్వర్ అని సెట్ చేయండి. వైఫై ఎఫ్టిపి సర్వర్ అని యాప్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేయండి. ఇన్స్టాల్ అని కనిపిస్తుంది, ఇన్స్టాల్ పై ట్యాప్ చేసి యాప్ను ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాలింగ్ కంప్లీట్ అయ్యాక ఓపెన్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ పై ట్యాప్ చేయండి. అలౌ యాక్సెస్ టు మేనేజ్ ఆల్ ఫైల్స్ అని చూపిస్తుంది, అలౌ చేయండి. ఇప్పుడు బ్యాక్ రండి. సర్వర్ యూఆర్ఎల్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఈ సర్వర్ యూఆర్ఎల్ని ల్యాప్టాప్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ను పక్కన పెట్టి ల్యాప్టాప్ను ఓపెన్ చేయండి. దిస్ పీసీను ఓపెన్ చేయండి. ఇక్కడ లోకల్ డిస్క్ సి డ్రైవ్లు ఎలా కనిపిస్తున్నాయో అదే విధంగా మొబైల్ ఫోన్ కూడా ఒక డ్రైవ్ లా క్రియేట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు ఎంటీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో యాడ్ ఏ నెట్వర్క్ లొకేషన్ అని కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. చూజ్ ఏ కస్టమ్ నెట్వర్క్ లొకేషన్ అని కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇంటర్నెట్ ఆర్ నెట్వర్క్ అడ్రస్ అని కనిపిస్తుంది. ఈ బాక్స్ లో మీరు మీ మొబైల్ ఫోన్ లో క్రియేట్ అయిన సర్వర్ యూఆర్ఎల్ ని ఇక్కడ ఇవ్వండి. ftp://192.168.55 చివరి వరకు కూడా ఏముందో దాన్ని ఇక్కడ ఇవ్వండి. ఇచ్చాక నెక్స్ట్ పై క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు క్రియేట్ చేస్తున్న ఈ నెట్వర్క్ కి ఏదైనా ఒక నేమ్ ఇవ్వచ్చు, లేకుంటే ఈ ఐపీ అడ్రస్ ను ఇలానే వదిలేయచ్చు. నేనైతే నాది రెడ్మీ ఫోన్ కాబట్టి రెడ్మీ నోట్ 2 అని నేమ్ ఇస్తున్నాను. నేమ్ ఇచ్చాక నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఓపెన్ దిస్ నెట్వర్క్ లొకేషన్ వెన్ ఐ క్లిక్ ఫినిష్ కి ఉన్న టిక్ మార్క్ ను తీసేయండి. ఇప్పుడు ఫినిష్ పై క్లిక్ చేయండి. రెడ్మీ నోట్ అని ఒక నెట్వర్క్ ఐకాన్ క్రియేట్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. మొబైల్ ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా ఓపెన్ అయ్యి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏ ఫైల్స్ని అయితే ల్యాప్టాప్లోకి షేర్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫైల్స్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ల్యాప్టాప్లోకి షేర్ చేయాలనుకున్న ఫైల్ను సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. కాపీ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ విండోను మినిమైజ్ చేయండి. కాపీ చేసిన ఫైల్స్ ను ల్యాప్టాప్ లో డెస్క్టాప్ మీదకి పేస్ట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేయండి. పేస్ట్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫైల్ మొబైల్ ఫోన్ నుండి ల్యాప్టాప్ లోకి షేర్ అవుతుంది. ఈ విధంగా మీ మొబైల్ ఫోన్ లో ఉన్న ఎటువంటి ఫైల్స్ నైనా గానీ ల్యాప్టాప్ లోకి షేర్ చేసుకోవచ్చు. మీరు సెండ్ చేయాలనుకున్న ఫైల్స్ ను సెండ్ చేయడం కంప్లీట్ అయిందనుకుంటే మీ మొబైల్ ఫోన్ లో ఎఫ్టిపి సర్వర్ యాప్ లో స్టాప్ పై క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే నెట్వర్క్ డిస్కనెక్ట్ అవుతుంది. మీరు ల్యాప్టాప్లో క్రియేట్ చేసిన నెట్వర్క్ ఐకాన్ కూడా డిలీట్ చేయాలి అనుకుంటే ఆ ఫోల్డర్ ఐకాన్ పై రైట్ క్లిక్ చేయండి. డిలీట్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మొబైల్ ఫోన్లో ఉన్న ఫైల్స్ను ల్యాప్టాప్లోకి ఏ విధమైన డేటా కేబుల్స్ అవసరం లేకుండా వైర్లెస్లీ షేర్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 44 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.